హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ కారాబాత్ మరియు నీరు చట్నీ. ఇది చాలా బాగుంటుందండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. A few moments later. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. అలాగే కాస్త నూనె వేసుకుందాం. నూనె వేడయింది. ఇప్పుడు దీనిలో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకుందాం. పోపు బాగా వేగాలి. ఇప్పుడు దీనిలో అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకుందాం. అలాగే జీడిపప్పు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. ఇవి వేగాయి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన క్యారెట్, అలాగే సన్నగా తరిగిన బంగాళదుంప వేసుకుందాం. ఈ కూరల ముక్కలన్నీ కలిపి హాఫ్ కప్ ఉండాలండి. కప్పు రవ్వ వేసుకుంటే మనం హాఫ్ కప్ మాత్రమే కూర ముక్కలు ఉండాలి. ఇవి బాగా వేగాయి. ఇప్పుడు దీనిలో మనం రవ్వ వేసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఈ రవ్వ వేగింది. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేసుకుందాం. సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం. దీన్ని బాగా మగ్గించుకుందాం. ఈ రవ్వ ఇదంతా వేగింది. ఇప్పుడు దీనిలో కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్, వేడి నీళ్ళు పోసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసి కలుపుకుందాం. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ కారాబాత్ స్పెషల్ వాంగీబాత్ పౌడర్ వేసుకుందాం. 1 స్పూను, 1 స్పూన్ సరిపోతుందండి. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో నెయ్యి వేసుకుందాం. ఇది చాలా మృదువుగా చాలా బాగుంటుంది. 1 నిమిషం మగ్గించుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా వేసుకోవాలి.
స్టవ్ ఆపేద్దాం. కొత్తిమీర చల్లుకుని దింపేసుకుందాం. కారాబాత్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు నీరు చట్నీ కోసం రెడీ చేసుకుందాం. ఇప్పుడు నీరు చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్లు వేయించిన శనగపప్పు, అలాగే 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 కప్పు కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు వేసుకుని వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటే పసరు వాసన రాకుండా ఉంటుంది. రెడీ అయిందండి నీరు చట్నీ. ఇది ఇంత జారుగా ఉండాలి, ఇంత పలుచగా ఉంటుంది కాబట్టి దీన్ని నీరు చట్నీ అన్నారు. ఇప్పుడు ఈ చట్నీ తిరగమూత వేసుకుందాం. దీనికోసం నూనె వేసుకుని నూనె వేడయింది. దీనిలో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు వేసుకుందాం. కరివేపాకు చట్నీలో వేసేసుకుందాం. రెడీ అయిందండి కారాబాత్ విత్ నీరు చట్నీ. కారాబాత్ విత్ నీరు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు సైతం తింటారు, చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.